హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము జూన్ 1 నుంచి థియేటర్స్ అనేవి ఆపేద్దాము మూవీస్ అనేది చెప్పి డిస్కషన్ జరుగుతుంది. దీని లోపల పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక బేసిక్గా ఏం లేదండి, ఇక ఒక మూవీ అనేది తయారైనాక మనకి స్క్రీన్ మీద రావాలంటే ప్రొడ్యూసర్ది మూవీ ఏమంటారు క్రియేట్ తర్వాత అంటలేను, క్రియేట్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ గురించి మాట్లాడతానండి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది డిస్ట్రిబ్యూటర్కి మూవీస్ అమ్ముతాడండి. ఆ డిస్ట్రిబ్యూటర్ అనేది ఎగ్జిబ్యూటర్కి అమ్ముతాడు. అంటే ఎగ్జిబ్యూటర్ అంటే థియేటర్ వేయడం, ప్రొడ్యూసర్ అంటే మూవీని క్రియేట్ చేయడానికి, డిస్ట్రిబ్యూటర్ అంటే ఆ మూవీని సేల్స్ లెక్క అమ్మడము, ప్లస్ ఎగ్జిబ్యూటర్ అంటే అమ్ముకున్నది స్క్రీన్లో వేయడం. ఇదైనా కొన్ని సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ ఒకటే ఉంటారు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఒకటే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజ్ అండి, ప్రొడ్యూసర్ ఆయనే ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఆయనే ఉంటాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎగ్జిబ్యూటర్ కూడా ఆయనే ఉంటాడండి. ఇక ప్లస్ మీకు థియేటర్స్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్ మీకు చాలా మందికి అర్థం కాదండి. ఇది ఏంటంటే థియేటర్స్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే రెండు వేస్ ఉన్నాయండి. ఒకటి రెంటల్, ఒకటి పర్సంటేజ్ అండి. రెంటల్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs మూవీ అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 50 lakhs మూవీ స్క్రీన్కి వెళ్ళింది. ఆ థియేటర్ ఓనర్కి ఒక 5 lakhs అనే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందండి. అది పెద్ద సినిమా అన్నా కానీ చిన్న సినిమా అన్నా కానీ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అలాగే 5 lakhs అనేది ఉంటుందండి. ఇప్పుడు ఒక మూవీ అనేది 50 lakhs, ఆ థియేటర్ కలెక్ట్ చేసింది 30 lakhs అయినా కానీ ఆయన 5 lakhs ఆయనకి ఇస్తారు. ఒకవేళ థియేటర్ కలెక్ట్ చేసిన 3 lakhs అన్నా కానీ ఆయన 5 lakhs ఆయనకు ఉంటుంది. ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. పర్సంటేజ్ సిస్టమ్ ఏంటంటే ఒక 25%. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 60 lakhs మూవీ అండి, ఓ 25% వస్తుంది అంటే 15 lakhs థియేటర్స్ వరకు వస్తుంది. ఇది నడిచే ప్రెసెంట్ అయితే మనకి పర్సంటేజే నడుస్తుంది అనుకోండి. మల్టీ స్క్రీన్స్లో పర్సంటేజ్, నార్మల్ దాంట్లో రెంటల్ ఇట్లా నడుస్తూనే ఉంది. ఇక ఏంటంటే మెయిన్ పాయింట్ జూన్ 1 నుంచి థియేటర్స్ అన్ని ఆపేద్దాము అని కొన్ని ప్రొడ్యూసర్స్ కలిపి నిలబడ్డారండి. ఎందుకంటే కొన్ని ప్రొడ్యూసర్కి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. మనకి ఏషియన్ అధినేతకి, అట్లా కాకుండా దిల్ రాజ్కి, సురేష్ బాబుకి, అందరికీ పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటారు. ఇటు రెంటల్ వచ్చేసేమో మనకి నాగవంశీ గారు ప్లస్ అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ గారు, వీళ్ళందరూ రెంటల్ సిస్టమ్ కావాలని చెప్తారు. ఇక అల్లు అరవింద్ ఇద్దరి మధ్యలో ఏదైతే ఓకే, నాకు ఏదైనా ఓకే అని చెప్పి అట్లా ఉన్నాడు. కానీ అల్లు అరవింద్ మిగతా ఇద్దరైతే ఇట్లా ఉన్నారు. దీని గురించే కొట్లాట నడుస్తుందండి. ఇక ప్లస్ ఇది ఏంటంటే జూన్ 1 నుంచి వచ్చే సినిమాలన్నిటికీ డిసడ్వాంటేజ్ అండి అనుకోండి. వచ్చే సినిమాలన్నిటికీ డేంజర్లో ఉంది అనుకోండి. ఇక ఎందుకంటే జూన్ 1 తర్వాత పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. మన పవన్ కళ్యాణ్ గారి సినిమా హరహర వీర మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ పాయింట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద న్యూస్ ఛానల్ జరిగిందండి, ఆయన పేరు మనం డిస్కస్ చేయడం మనకు వద్దులే అండి. ఆయన అన్నారు ఏంటంటే ప్రొడ్యూసర్ చాలా ఇబ్బందిలో ఉన్నాడు. హరహర వీరమల్లు చాలా పెద్ద మూవీ, చాలా పెద్ద కాస్టింగ్ మూవీ, చాలా పెద్ద ఏమంటారు హోప్ ఉన్న మూవీ పవన్ కళ్యాణ్ గారికి అని. ప్లస్ ఇదంతా జరిగితే ముందే జరగచ్చు. జూన్ 1 పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వబోతుంది అన్న టైంలోనే ఎందుకు ఈ స్ట్రైక్ అనేది పాయింట్ రేస్ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన వదిలిన పాయింట్ ఒకటే అండి. నేను చెప్తున్నా అండి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక నైజాం ఉంటుందండి, మనల్ని ఆపేది ఎవరు, అదొక్క కాన్సెప్ట్ ఆయన దగ్గర ఉంటుంది. అదే కాన్సెప్ట్తో ఏపీలో ఏపీలో గెలవడము, చాలా మంచి డెవలప్మెంట్స్ అనేది చేయడము జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారండి, టికెట్ బెనిఫిట్ షోస్ ఇచ్చాను, స్ట్రైక్ టికెట్ రేట్లు కావాలంటే నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తారు, అది ఇచ్చాను. పెద్ద పెద్ద ఈవెంట్స్ నా దాంట్లో నా ఆందోళన జరగాలంటే దానికి కూడా నేను పర్మిషన్ ఇచ్చాను. నేను మీకు ఏం చేశాను తప్పు అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నేను మీకు ఏం చేసినా తప్పు, నా మూవీ వచ్చేటప్పుడే మీరు ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చి బ్యాన్ చేద్దాం, అదే థియేటర్స్ కొన్ని రోజులు ఆపేద్దాము అనేది ఎందుకు తీసుకొచ్చినారు, ఇది ముందే జరగచ్చు కదా, నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఎందుకు వచ్చింది చెప్పి ఆయన పాయింట్ అండి. ఆయన పాయింట్లో కూడా న్యాయం ఉందండి. ఎందుకంటే చాలా చేస్తున్నారు. ఒక తెలంగాణలో మీకు తెలిసిన బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ హైక్స్ లేవు. అలాంటిది ఆంధ్రాలో పెట్టి ఒక మూవీకి తెలంగాణలో కలెక్షన్స్ అనేది రాకపోయినా ఇప్పుడు ప్రెసెంట్ ఏ మూవీ రిలీజ్ అయినా కానీ తెలంగాణలో కలెక్షన్స్ అనే పాయింట్ వదిలేసి ఆంధ్రాలో కలెక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ బెనిఫిట్ షోస్ ఉన్నాయి, ప్లస్ టికెట్ హైక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తెలంగాణలో ఏం లేవు, ఆంధ్రాలో అన్నీ ఉన్నాయి. అందుకనే చాలామంది కాన్సెప్ట్ అనేది ఫస్ట్ కూడా మనకి వైజాగ్ అట్లా షిఫ్ట్ చేసేద్దామా తెలంగాణ నుంచి అనుకున్నారు చాలామంది. తర్వాత అది చాలా కష్టమైపోద్ది, ఇబ్బంది అయిపోద్ది, వద్దని అనుకున్నారు. ఇక
ఇక మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది అనుకోండి, కానీ అయినా కానీ మ్యాక్సిమం ఆఫ్ ద మ్యాక్స్ కలెక్షన్స్ అనేవి మనకి ఆంధ్ర నుంచి వస్తాయి. అదేంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ గట్టిగా నిలబడ్డాడు, సినిమాలకి నా సపోర్ట్ ఇద్దాము అన్న కాన్సెప్ట్ ఆయన నిలబడ్డాడు. ఇంతకాలం సినిమాని మంచిగా రన్ చేస్తున్నారు, చాలా మంచి చేసిండు ఆయన కూడా. ఎందుకు ఆయన ముందు ఉన్న ప్రభుత్వం అలా చేయలేదు, నేను మీకు చాలా ఇచ్చాను సినిమా ఇండస్ట్రీకి, నా మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు తీసుకురావడము అన్న జరిగింది. తర్వాత ఫైనల్గా అందరు కూర్చుని ఒక చిన్న మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుని డిసైడ్ చేస్తారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే June 1 నుంచి థియేటర్స్ అనేవి క్లోజ్ అవ్వవు, థియేటర్స్ ఓపెన్ అవుతాయి, సినిమాలన్నీ రన్ అవుతాయి. ఇది ఒక్కటే ఫైనల్గా డిసైడ్ అయిందండి మీటింగ్ తర్వాత. ఇక ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు కొంచెం అటు ఇటు అనిపిస్తే చెప్పండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక లెంతీ వీడియో అనేది ఒక 10 to 12 minutes వీడియో అనేది చెప్పి క్లియర్గా రెంటల్ సిస్టమ్ ఏంటి, పర్సెంటేజ్ సిస్టమ్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.